హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి అబౌట్ టీచర్స్ రిజిస్ట్రేషన్స్ టు వర్క్ ఇన్ యూఎస్ఏ. సో, మేము ఒక 1.5 ఇయర్ బ్యాక్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాము. మా కన్సల్టెన్సీ నేమ్ వచ్చేసి మైగ్రా స్టడీ కన్సల్టెన్సీ సర్వీసెస్. మాకు ఆఫీస్ ఉంది అమీర్పేట్లో లాల్ బంగ్లా పక్కన మెరిడియన్ ప్లాజా అనే బిల్డింగ్ ఉంటుంది. దాంట్లో థర్డ్ ఫ్లోర్లో 302 మీరు ఆఫీస్కి వెళ్ళి మా టీమ్ని కూడా కలవచ్చు. అండ్ మేము 2025 బిగినింగ్లో H1 రిజిస్ట్రేషన్స్ తీసుకున్నాము. అండ్ వాళ్ళ ప్రాసెస్ ఇప్పుడు బాగానే అవుతుంది. ఆ తర్వాత 26 H1కి వచ్చేసి అప్పుడు 100K రూల్ పెట్టారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి మేము కొత్త రిజిస్ట్రేషన్స్ ఏమి తీసుకోలేదన్నమాట. సో 2025లో H1 రిజిస్ట్రేషన్స్ తీసుకున్నాము, J1 రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఆపేసాము. బట్ స్టిల్ మాకు చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. మేము ఇలా యూఎస్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేసి. సో నేనే ఆపి పెట్టాను అనమాట. ఎందుకంటే H1 గురించి చాలా వస్తూ ఉన్నాయి కదా. సో J1 గురించి కూడా మళ్ళీ ఏమైనా రూల్స్ వస్తాయా, మళ్ళీ తీసుకున్న తర్వాత కొత్త రూల్స్ వస్తే తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి. అందుకని ఒక 3-4 మంత్స్ అట్లా మేమే బ్రేక్ తీసుకున్నాం అనమాట. బట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అందుకే సరే పర్సనల్గా అందరినీ రీచ్ అవుట్ అవుతున్నాము. అండ్ ఆల్సో నేను కూడా వీడియో పెడితే ఎవరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో రీచ్ అవుతుంది అనేసి డీటెయిల్గా వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇంకా యూఎస్ఏ అనగానే ఇప్పుడు అందరూ భయపడుతున్నారు కదా, వీసా అవ్వట్లేదు అండ్ ఈ టైంలో ఎలా, ఇవన్నీ కూడా అవన్నీ డిస్కస్ చేద్దాం మనం వీడియోలో. సో ఫస్ట్ ఏంటంటే H1 వీసా, J1 వీసా గురించి బ్రీఫ్గా 1 మినిట్లో చెప్పేస్తాను. H1B వీసా ఏంటి అంటే మనం ఆల్రెడీ అక్కడ జాబ్ ఉంటే ఏ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళైనా కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళైనా లేదా ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా కానీ అక్కడ ఆల్రెడీ జాబ్ వచ్చి ఉంటే ఆ జాబ్ ఆఫర్ చూపించుకొని వాళ్ళు ఇండియా నుంచి ఆర్ వరల్డ్ వైడ్ ఎనీ కంట్రీ నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో దానికంటే ముందు వాళ్ళకి లాటరీ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఆ లాటరీ ప్రాసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే వీసాకి అప్లై చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు మ్యాక్సిమం 6 ఇయర్స్ ఉండొచ్చు. ఆ 6 ఇయర్స్ లోపే గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవాలి. J1 వీసా ఏంటి అంటే లాటరీ లాంటిది ఏమీ ఉండదు. ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా కానీ, అంటే ఇంకా షెఫ్స్ వెళ్ళొచ్చు, ఇంకా ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా కానీ J1 వీసా మీద వెళ్ళొచ్చు. లాటరీ ప్రాసెస్ ఏమీ ఉండదు. హ్యాపీగా జాబ్ వెతుక్కొని వీసాకి అప్లై చేసుకొని వెళ్ళిపోవడమే. 5 ఇయర్స్ మ్యాక్సిమం ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ వరకు కూడా J1కి ఒక రూల్ ఉండేది. మధ్యలో ఈ 5 ఇయర్స్ డ్యూరేషన్లో మధ్యలో ఇండియాకి వచ్చేసి కంపల్సరీ ఇక్కడ ఉండేసి తర్వాతే వెళ్ళాలి అనేసి. బట్ ఇప్పుడు ఆ రూల్ ఏమీ లేదు. ఎట్ ఏ స్ట్రెచ్ 5 ఇయర్స్ ఉండొచ్చు. సో ఇది పాజిటివ్ అనమాట J1. సో ఇదొక డిఫరెన్స్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే H1 కొంచెం ఫాస్ట్గా అవుతుంది, J1కి కొంచెం టైం పడుతుంది అనేసి ఇంతకు ముందు అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను జెన్యూన్గా చెప్పేస్తానండి, దేనికైనా కానీ టైం అయితే డెఫినెట్గా పడుతుంది. H1కైనా J1కైనా 1 ఇయర్ డెఫినెట్గా పడుతుంది. కాకపోతే ఏంటంటే వేరే కన్సల్టెన్సీ వాళ్ళు మీకు 1 ఇయర్ పడుతుంది అనేసి చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ తీసేసుకుంటారు ఫస్ట్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ మ్యాటర్స్ ఏ లాట్ వందల్లో టీచర్స్ వచ్చేటప్పుడు. సో రిజిస్ట్రేషన్ తీసేసుకొని ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటే అప్పుడు మీకు చెప్తాము అంటారు. బట్ మేమేంటంటే మాకు ట్రస్ట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మేము 1 ఇయర్ పడుతుంది అనేది మాకు ఎలాగో తెలుసు. మీకు అది చెప్పలేదు అనుకోండి, ఆబ్వియస్లీ ఎవ్రీడే మీరు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తారు కదా, ఎప్పుడవుతుంది అని. సో మాకేంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటే బెటర్ కదా అనేసి మేము 1 ఇయర్ మినిమం టైం పడుతుంది అనేసి అయితే ముందే చెప్తున్నామండి. బికాజ్ ఇప్పుడు సిచ్యువేషన్ అలాగే ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, కానీ ఈ టైంలో యూఎస్ ఏంటి మేడం ఇప్పుడు బాగాలేదంట కదా, వీసాస్ రావట్లేదంట కదా అనేసి అంటున్నారు. ఇప్పుడు మేము ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, J1 అనేది 1 ఇయర్ ఎలాగో టైం పడుతుంది, అంతకంటే ఎక్కువ కూడా టైం పట్టొచ్చు. కానీ J1 ప్రాసెస్ ఎప్పుడైనా కానీ ఒక క్యూ ప్రకారం జరుగుతుంది అనమాట. అంటే ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళని మేము ఫస్ట్ ఇంటర్వ్యూకి పంపించడానికి చూస్తాం. సో మీరు పెద్ద పెద్ద కన్సల్టెన్సీస్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ హండ్రెడ్స్లో ఉంటుంది క్యూ. సో మా దగ్గర ఏంటంటే మాది కొత్తగా స్టార్ట్ చేసిన కన్సల్టెన్సీ అవ్వడం వల్ల మాది ఇంకా 100 వరకు రీచ్ అవ్వలేదు. మేము ఏదైనా జెన్యూన్గానే చెప్తున్నాం. సో అంతవరకు రీచ్ అవ్వలేదు కాబట్టి మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో
మీకు ఇప్పుడు 2027 నుంచి మార్కెట్ బాగుంటుందని చెప్తున్నారు. ఆల్రెడీ 2026 వచ్చేసింది. ఇయర్స్ ఎంత ఫాస్ట్గా పాస్ అవుతున్నాయి కదా. సో 2027 నుంచి చాలా ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే ఇంకా రూల్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉండవు, స్లోగా గేట్స్ ఓపెన్ అవుతాయి అనేసి అందరికీ తెలుసు. సో 2027 నుంచి మార్కెట్ చాలా బాగా ఉండబోతుంది. అండ్ H1 వాళ్ళకి ఎవరికైతే 100K రూల్ వల్ల వాళ్ళు అప్లై చేయలేకపోయారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు J1కే అప్లై చేస్తున్నారు. సో టీచర్సే తీసుకుందాం, మనం సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ని పక్కన పెడదాం. టీచర్సే తీసుకుంటే ఆల్రెడీ 100K రూల్ ఉంది కాబట్టి H1కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా J1కి అప్లై చేస్తున్నారు. సో J1కి ఆల్రెడీ ట్రాఫిక్ పెరిగింది. 2027కి హై ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టీచర్స్కి ఇంతకుముందు తెలియకపోయేది యూఎస్కి వెళ్ళి జాబ్ చేయొచ్చు టీచర్స్ కూడా అనేది చాలా తక్కువ మందికే తెలుసు. అంతెందుకు లాస్ట్ ఇయర్ నేను వీడియో చేసినప్పుడు కూడా మెయిన్ నాకు వచ్చిన కాల్స్ అసలు ఇది రియలేనా, టీచర్స్ వెళ్ళొచ్చా అనేసి. సో ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింది సోషల్ మీడియా వల్ల అండ్ న్యూస్ అది కంటిన్యూస్గా అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తెలిసిపోయింది అందరికీ. సో మీరే ఆలోచించండి, యూఎస్కి 2027లో కనుక మళ్ళీ అంత ఈజీ అయిపోతే ఎవరైనా టీచర్ అప్లై చేయకుండా ఉంటారా? డెఫినెట్గా అప్లై చేస్తారు కదా. అండ్ J1లో ఏంటంటే అమౌంట్ ఏదైతే మీరు పే చేస్తారో 90% ఆఫ్ ద అమౌంట్ జాబ్ వచ్చిన తర్వాతే పే చేస్తారు. సో ఒక ఛాన్స్ తీసుకుంటే తప్పేంటి అనేసి చాలామంది అప్లై చేయబోతున్నారు. మీరు 1 ఇయర్ బిఫోర్ అంటే 2026లో ఇప్పుడు మా దగ్గర రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీరు క్యూలో ముందుంటారు. అండ్ వీ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ కంటిన్యూస్లీ. క్యూలో ముందుంటారు. 2027లో వచ్చి అప్లై చేసుకునే వాళ్ళకంటే కూడా మీకు ఇంకా కొద్దిగా ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మా దగ్గరికి వేరే దగ్గరికి డిఫరెన్స్ ఏంటి అంటే మేమేమి మా దగ్గర మీరు రిజిస్టర్ చేసుకోండి అనేసి ఫోర్స్ చేయము. బట్ ఐ జస్ట్ టెల్ యూ ద డిఫరెన్స్. మా దగ్గరికి వేరే కన్సల్టెన్సీస్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రతి కన్సల్టెన్సీ కూడా మీ ప్రొఫైల్ని J1 స్పాన్సర్స్కి పంపిస్తారు. ఓకే, ఆ స్పాన్సర్ ఇంటర్వ్యూస్ అవుతాయి, తర్వాత స్కూల్ ఇంటర్వ్యూస్ అవుతాయి, ప్రాసెస్ సేమ్ ఉంటుంది. కానీ మా దగ్గర ఏంటంటే మేము ట్రైన్ చేస్తాం, ట్రైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఎలా అడుగుతారు, మీరు ఎలా దానికి ప్రిపేర్ అవ్వాలి, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు అప్లై చేసిన దగ్గర నుంచి ఇంటర్వ్యూ వచ్చేదాకా ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్ అయితే బయట అన్ని చోట్ల కూడా మీరు అప్లై చేస్తారు, ఇంటర్వ్యూ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు మీకు ఇంటర్వ్యూ ఉంది సో అండ్ సో డేట్ అనేసి, మీరు అటెండ్ అవుతారు, సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవుతారు, లేదంటే లేదు. బట్ మేమేంటంటే బికాజ్ వీఆర్ న్యూ అండ్ మేము ట్రస్ట్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మధ్యలో ప్రిపరేషన్ అనేది కూడా పెడుతున్నాం. ఇట్స్ కైండ్ ఆఫ్ కోచింగ్ అనమాట. దానికి మీరేమీ ఫిజికల్గా మా ఆఫీస్కి వచ్చి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్లైన్. మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా కానీ మీరు అప్లై చేయొచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్. మీరు ఇండియాలోనే కాదు వేరే చోట ఎక్కడైనా టీచర్గా వర్క్ చేస్తుంటే యాక్చువల్గా అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఆల్రెడీ ఇంటర్నేషనల్ టీచర్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు అక్కడి నుంచే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మేము జెన్యూన్గా చెప్పేస్తూ ఉంటాం. ఇప్పుడు టీచర్స్కి ఎలా ఉంటుంది అనేది వీ నో. ఎందుకంటే మా బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా ఇద్దరు ఇక్కడే టీచర్స్గా వర్క్ చేసి తర్వాత J1 మీదే యూఎస్కి వెళ్ళి అక్కడ టీచర్స్గా సెటిల్ అయిపోయారు అనమాట. సో వీ నో టీచర్స్కి ఎట్లా వర్క్ అవుద్ది ఇక్కడ అనేసి. సో ఇప్పుడు ఇయర్లీ వన్స్ లైక్ కొన్ని స్కూల్స్లో డిసెంబర్లో చెప్పాలి, కొన్ని స్కూల్స్లో జనవరిలో చెప్పాలి మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వర్క్ చేస్తారా లేదా అనేసి. మేము మిమ్మల్ని డార్క్లో ఉంచము. మొన్ననే నేను డిసెంబర్ జనవరిలో మా దగ్గర ఉన్న టీచర్స్ అందరికీ కాల్స్ చేసి చెప్పాను, మీరు టెన్షన్ పడొద్దు, మీ స్కూల్లో కాంట్రాక్ట్ని ఈ ఇయర్కి తీసేసుకోండి, తీసుకొని కంటిన్యూ చేసుకోండి మీ జాబ్, ఫోకస్ చేయండి దాని మీద. ఒకవేళ లక్కీగా కనుక మీకు J1 క్లిక్ అయ్యి జాబ్ వస్తే అప్పుడు మనం స్కూల్లో ఉంటాయి కదా కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తే ఏం చేయాలో అది చూసుకోవచ్చు. కానీ అది ఛాన్సెస్ మైల్డ్గా ఉంటాయి. J1 వచ్చేసి ఇప్పటికిప్పుడు వెళ్ళే ఛాన్సెస్ మైల్డ్గా ఉంటాయి, మనకు ముందే తెలిసిపోతుంది. సో మేము మొత్తం చెప్తూ ఉంటాం అనమాట, స్టెప్ బై స్టెప్, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మీరు ఏం చేయాలి ఇవన్నీ కూడా. సో ఇలా ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఫైనల్లీ వీఆర్ ఓపెనింగ్ రిజిస్ట్రేషన్స్ ఫర్ J1. అండ్ H1కి అయితే మేము ఈ ఇయర్ తీసుకోవట్లేదు. H1కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరు J1కి అప్లై చేసేయండి. H1Bకి మనం చూద్దాం 2027 టైంలో ఏమైనా ఆ 100K రూల్ తీసేస్తే దెన్ వీ విల్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ H1B. ప్రస్తుతానికైతే మీరు J1కి అప్లై చేసేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అదంతా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్రీఫ్గా చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి ఎవరు ఎలిజిబుల్,
అండ్ ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఇవన్నీ బ్రీఫ్గా చెప్పేస్తాను. అండ్ ఆబ్వియస్లీ మా కౌన్సిలింగ్ వచ్చేసి ఫ్రీ. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మాకు ఒకసారి కాల్ చేసినట్లయితే వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి 18+ నుంచి మనకి 55 దాకా అనుకోండి. 55 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా యూఎస్లో టీచర్స్కి మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా లేదు, బట్ మేమేంటంటే 55 కట్ ఆఫ్ అనేది పెట్టుకున్నాము. బికాస్ మరీ ఎక్కువ ఏజ్ ఉంటే హెల్త్ ఇష్యూస్ అవి ఉంటాయేమో అనేసి, వీసా డినయల్స్ ఏమన్నా అవుతాయేమో అని అన్నెసెసరీగా ఎందుకు అని మేము 55 కట్ ఆఫ్ పెట్టుకున్నాము. బట్ యూఎస్లో అయితే ఈవెన్ 70 year old 80 year old కూడా టీచర్స్గా వర్క్ చేయొచ్చు. ఇఫ్ యువర్ హెల్త్ పర్మిట్స్ మీరు చేయాలి అనుకుంటే వర్క్ చేయొచ్చు, నో ఇష్యూస్. అండ్ ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో బీఈడి కంపల్సరీ అయిపోయి ఉండాలి. ఇవి సబ్జెక్ట్స్ మాత్రమే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్పెషల్ ఎడ్యుకేషన్. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే మన మెంటల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ ఉంటారు కదా, స్పెషల్లీ ఏబుల్డ్, వాళ్ళ స్కూల్స్లో చేసేవాళ్ళు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, చాలామంది హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారు స్పెషల్ ఎడ్యుకేషన్ది. మేము ఆటిజం కిడ్స్కి ఇట్లా ట్రైనింగ్ ఇస్తాము అలా. బట్ స్కూల్స్లో ఏంటంటే ఇక్కడ స్కూల్లో వర్క్ చేస్తేనే అక్కడ స్కూల్కి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో స్కూల్లో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. బీఈడి కంపల్సరీ అయిపోయి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మాత్రమే, వేరే సబ్జెక్ట్స్ వాళ్ళు అప్లై చేయొద్దు. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, సంస్కృత్ కానీ, సోషల్ కానీ, అన్ఫార్చునేట్లీ ఆ సబ్జెక్ట్స్కి అక్కడ డిమాండ్ లేదు, అక్కడ ఆ సబ్జెక్ట్స్ ఉండవు కాబట్టి సోషల్, ఇంగ్లీష్ లాంటివి ఉన్న లోకల్ టీచర్స్నే పెట్టుకుంటారు వాళ్ళు. సో ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ మాత్రమే. బయాలజీ వాళ్ళు కూడా డెఫినెట్గా ఓన్లీ బయాలజీనే కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏదో ఒకటి టీచ్ చేయగలిగే ఉండాలన్నమాట బయాలజీ వాళ్ళు మాత్రం. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్పెషల్ ఎడ్యుకేషన్ వీటిలో బీఈడి కంపల్సరీ అయిపోయి ఉండాలి. బీఈడి అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 4 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బీఈడికి ముందు కాదు, తర్వాత. సో ఇవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రూల్స్ కూడా చేంజ్ అయ్యాయి కాబట్టి మీరు ఒకసారి మాకు కాల్ చేస్తే మేము చెప్తాము. బయాలజీ వాళ్ళు మాత్రం ఓన్లీ బయాలజీ కాకుండా 2 subjects టీచ్ చేసేలాగా ఉంటే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇదొకటి. అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మాత్రమే వర్క్ చేస్తూ ఉండాలి ఇక్కడ, అప్పుడు మాత్రమే మనం అప్లై చేయొచ్చు. మీరు తెలుగు మీడియం చదువుకున్నా ఓకే, మీ ఎడ్యుకేషన్లో తెలుగు మీడియం ఉన్నా ఓకే. లైక్ నేను కూడా 10th వరకు తెలుగు మీడియమే చదివాను. ఐ కెన్ ఆల్సో అప్లై ఇఫ్ ఐ హ్యావ్ బీఎడ్. సో మనం తెలుగు మీడియంలో చదువుకున్నా పర్లేదు, కానీ మనం టీచ్ చేసేది మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే అయి ఉండాలన్నమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీకు ఇంగ్లీష్ చాలా బాగా వచ్చి ఉండాలా అంటే యావరేజ్గా ఉన్నా పర్లేదు, బట్ కష్టపడగలిగేలా ఉండాలి. మీ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. వీ విల్ టెల్ యూ ఎలా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు ఏమైనా సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాయాలా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మేము చెప్తాము గోయింగ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈవెన్ పేమెంట్ కూడా మీరు పర్సనల్గా మాకు కాల్ చేస్తే మేము పేమెంట్ మొత్తం చెప్పేస్తాం మీకు. 90% ఆఫ్ ద పేమెంట్ మీరు జాబ్ వచ్చిన తర్వాతే ఖర్చు పెడతారు, డైరెక్ట్గా మీ చేతిలో ఆఫర్ లెటర్ ఉన్నప్పుడే. ఒక 10% మాత్రమే ఇప్పుడు మీకు మీ సర్టిఫికేట్స్ ఎవాల్యుయేషన్కి వాటికి ఖర్చు అవుతుంది అంతే. సో పెద్ద ఖర్చు ఏమీ ఉండదు, మీరు జస్ట్ అప్లై చేసేసి మీ జాబ్ మీరు చేసుకోవచ్చు. 2027 కల్లా రూల్స్ కూడా కొంచెం మంచిగా స్మూత్గా మన ఇండియన్స్కి అంటే మన ఇండియన్ సైడ్ ఫేవరబుల్గా ఉండేలాగా అవ్వబోతున్నాయి. కాబట్టి దిస్ ఈజ్ అ రైట్ టైం టు అప్లై. సో మేము 2027లోనే వచ్చి అప్లై చేస్తాము, వీసాస్ అన్నీ ఓపెన్ అయిన తర్వాతే వచ్చి అప్లై చేస్తామంటే ఇట్స్ టోటలీ అప్ టు యూ, మీరు అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆలోచించండి, ఇప్పుడు మేము స్పాన్సర్ దగ్గరికి, స్కూల్స్కి మేము అప్లై చేస్తూ ఉంటాం. అక్కడ ఒక మ్యాథ్స్ టీచర్ జాబ్ ఉందనుకుందాం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఇయర్ నుంచే మేము అప్లై చేస్తే ఒక జాబ్కి 10 అప్లికేషన్స్ పోతున్నాయి, అంటే మీరు 9 మందితోనే పోటీ పడుతున్నారు. బట్ 2027లో టూ మెనీ పీపుల్ అప్లై చేస్తారు. అప్పుడు ఏమైందంటే ఒక్క మ్యాథ్స్
టీచర్ జాబ్కి 100 అప్లికేషన్స్ వెళ్తాయి. అప్పుడు మీరు 99 మందితో పోటీ పడతారు. సో ఇట్స్ టోటలీ అప్ టు యూ, మీరు ఎప్పుడు అప్లై చేస్తారు ఏంటి అనేది. బట్ ఎప్పుడైనా కానీ J1 ఈజ్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ఎంత ముందు అప్లై చేస్తే అంత మంచిది. మీరు పెద్దగా ఫైనాన్షియల్ వైజ్ కూడా లూజ్ అయ్యేది ఏమీ ఉండదు, ఓవర్గా టైం స్పెండ్ చేసేది కూడా ఏమీ ఉండదు. మంచి ప్లాన్తో చేసుకుంటూ పోతే ఇట్ విల్ వర్క్. J1కి కూడా మేము ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే J1కి మాతో అప్లై చేశారో వాళ్ళలో కొంతమందికి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మాకు కొంచెం పాజిటివిటీ కనిపిస్తుంది J1లో కాబట్టి J1వి ఓపెన్ చేసాం. సో మీరు H1 అనుకుంటున్నా J1 అనుకుంటున్నా కానీ ప్రస్తుతానికి J1కి అప్లై చేసేయండి. నెక్స్ట్ ఇయర్ H1 టీచర్స్కి ఫేవరబుల్గా ఉంది అంటే మనం H1 సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, డెఫినెట్గా వాట్సాప్ పెట్టండి, కాల్ కూడా చేయొచ్చు. అండ్ బెటర్ ఏంటంటే మీరు రెజ్యూమ్ పంపించేసేయండి. అప్పుడు ఏంటంటే టూ మెనీ కాల్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. మీకు కాల్ చేసే ముందు మేము రెజ్యూమ్ చూసేసి మీకు అప్పుడు కాల్ చేస్తే ఇంకా మనం ఇన్ డెప్త్ మాట్లాడుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీ రెజ్యూమేని ఫార్వర్డ్ చేయండి. మీ దగ్గర రెజ్యూమ్ రెడీగా లేకుంటే అట్లీస్ట్ నా పేరు ఇది, నా ఏజ్ ఇంత, డేట్ ఆఫ్ బర్త్ ఇది, అండ్ బిఎడ్ ఈ ఇయర్లో అయిపోయింది, అలా మీరు జస్ట్ కొన్ని బుల్లెట్ పాయింట్స్ పెట్టినా కానీ మాకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఆల్సో మీరు ఇక్కడ కనీసం 6th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టీచ్ చేయగలిగేలా ఉండాలి. ప్రైమరీ వాళ్ళు అప్లై చేయకండి, ఎందుకంటే ప్రైమరీకి అక్కడ తీసుకోరు అనమాట. అక్కడ 5th క్లాస్ వరకు లోకల్ టీచర్సే ఉంటారు తప్ప ఇంటర్నేషనల్ టీచర్స్ని తెప్పించి టీచ్ చేసే అంతగా వాళ్ళకి అవసరం ఉండదు. సో మనం అక్కడ కూడా అప్లై చేసేది 6th to 12th, ఇక్కడ కూడా 6th to 12th ఇవి చెప్పేవారు, ఇవి టీచ్ చేసే వాళ్ళు అయితేనే అప్లై చేయండి. ఓకే, నేను సబ్జెక్ట్స్ చెప్పేశాను, ఏజ్ చెప్పేశాను. సో ఎవరికైతే మళ్ళీ కామెంట్స్లో ఏజ్ ఎంత, ఏ సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ అని ఉందో వీడియో మళ్ళీ ఒక్కసారి చూడండి అండ్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా ఒకసారి వాట్సాప్ పెట్టేసి మీ డేటా అంతా ఇచ్చేసినట్లయితే మేము మీకు కాల్ చేసేస్తాము, మిమ్మల్ని గైడ్ చేస్తాము. దెర్ ఈజ్ నో ఫోర్స్. మమ్మల్ని చాలామంది అప్రోచ్ అవుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దట్ ఎవరైతే రియల్లీ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూసుకొని ఇన్ఫో అంతా తెలుసుకొని దే విల్ కమ్ ఫార్వర్డ్ అనేసి. సో రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అండి. ఎప్పుడు క్లోజ్ చేస్తామో మళ్ళీ తెలియదు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఎంతమంది వస్తారు అనే దాన్ని బట్టి. సో వీలైనంత ఫాస్ట్గా అప్రోచ్ అవ్వండి, వెరీ క్విక్. అండ్ వీలైనంత ఫాస్ట్గా ఇన్ఫో తెలుసుకోండి. ఎప్పుడైనా కానీ మీకు 1% డిజైర్ ఉన్నా సరే, యూఎస్కి వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి అనేసి 1% డిజైర్ ఉన్నా కానీ ఒక కాల్ చేయడంలో తప్పలేదు. ఇన్ఫో తెలుసుకోండి. అండ్ రియల్గా వెళ్ళాలి అనుకుంటే ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ఎక్కువ టూ మచ్గా ఆలోచించకండి. మీరు కాల్ చేస్తే మీకే తెలుస్తుంది ఫైనాన్షియల్గా ఎంత అవుతుంది ఏంటి అనేసి. ఇట్స్ నాట్ దట్ మచ్ ఆల్సో. అండ్ చాలామంది వాళ్ళ 20sలో 30sలో వచ్చిన ఆపర్చునిటీస్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను వెళ్ళలేకపోయాను, మా ఫ్రెండ్స్ వెళ్ళారు, ఇట్లా చాలామంది చెప్తుంటారు నాకు. ప్లీజ్ ఇంకొక్కసారి సీరియస్గా ట్రై చేయండి, ఎందుకంటే రిగ్రెట్ అనేది చాలా బాధ పెడుతుంది ఫ్యూచర్లో, నేను చేసి ఉంటే బాగుండేది అనేసి. ఒక్కసారి సీరియస్గా ట్రై చేయండి, అయితే వెల్ అండ్ గుడ్, అవ్వకపోతే అట్లీస్ట్ మీకు ఆ రిగ్రెట్ అయితే ఉండదు. సో లెట్స్ గో హెడ్, మనం 100% ట్రై చేద్దాము ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి, అండ్ పాజిటివ్గానే అవుట్కమ్ ఉంటుంది అనేసి. లెట్స్ గో హెడ్ విత్ పాజిటివ్ నోట్. సో తప్పకుండా కాల్ చేయండి, ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది, ఆఫీస్ అడ్రస్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, టాప్ కామెంట్లో కూడా ఇస్తాను. సో ఓకే అండి, నేనేమన్నా పాయింట్స్ మిస్ చేసినట్లయితే కామెంట్స్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.